అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ ముర్సలీన్ వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్ వ అలా ఆలిహి అస్హాబి అజ్మయీన్ అమ్మా బాద్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థము, సకల లోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాల్లో వర్షించుగాక. ఆమీన్. ఈనాటి పవిత్ర ఆధ్యాత్మిక సభను అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ పఠనంతో ప్రారంభించవలసినదిగా నేను జనాబ్ హాఫీజ్ సయ్యద్ అఫ్జల్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. జనాబ్ హాఫీజ్ सैयद अफसर साहब. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. बिस्मिल्लाहिर रहमानिर रहीम. लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसनह. في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا. السلام عليكم. జజాక్ అల్లాహు ఖైర్. మాషాల్లా, ఎంతో శ్రావ్యమైన ఖిరాత్తో హాఫీజ్ సయ్యద్ అఫ్జర్ గారు దివ్య ఖురాన్ వాక్యాలను పఠించారు. తెలుగు అనువాదాన్ని మన ముందు వినిపించవలసిందిగా నేను సోదరుడు అబ్దుల్ ఖయ్యూమ్, పీస్ మెసేజ్ ట్రస్ట్ శాంతి సందేశ సంస్థ పోచారం అధ్యక్షులు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు అబ్దుల్ ఖయ్యూమ్ గారు, అధ్యక్షులు, శాంతి సందేశ సంస్థ పోచారం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ గ్రంథంలోని 33వ అధ్యాయం సూరే అహ్జాబ్ ఆయత్ నంబర్ 21 దాని తెలుగు అనువాదాన్ని మీ ముందు చదువుతున్నాను. వాస్తవంగానే అల్లాహ్ ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉండినది. అల్లాహ్పై, అంతిమ దినంపై ఆశలు పెట్టుకొని అత్యధికంగా అల్లాహ్ను స్మరించే ప్రతి వ్యక్తికి సత్య విశ్వాసుల స్థితి అప్పుడు ఇలా ఉంది. వారు దాడి చేసిన సైన్యాలను చూసినప్పుడు ఇలా పలికారు, అల్లాహ్ ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే. అల్లాహ్ ఆయన ప్రవక్త నిజమే పలికారు. జజాకల్లాహు ఖైర్. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈనాటి ఈ సభ నిర్వహణ బాధ్యత నాకు అప్పగించబడింది. ఈనాటి ఈ సభ నిర్వహణకర్తగా ఈనాడు జనవరి 21, 2017 శనివారం సాయంత్రం బజార్ గ్రౌండ్, కుంచవరం, గుల్బర్గా జిల్లాలో మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశం ప్రసంగికులు సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యుఐఆర్సి గారి యొక్క ప్రసంగానికి మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఈనాటి అంశంపై ప్రసంగించడానికి వేదికపై ఆహ్వానించే ముందు యుఐఆర్సి యొక్క సమస్త పరిచయాన్ని మీ ముందు చదివాను. గత 1.5 దశాబ్దంగా ఆధ్యాత్మిక రంగంలో వందల కొలది బహిరంగ సభలు నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు రుజుమార్గాన్ని తెలియజేయడానికి అవిరామంగా కృషి చేస్తున్నటువంటి సంస్థ యుఐఆర్సి, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. మత సామరస్యానికి ప్రతీకగా, ఆధ్యాత్మికతకు తార్కాణంగా మరియు ఆధ్యాత్మికతలో ప్రామాణికతకు నిలువుటద్దంగా ఎంతోమంది ప్రజల మనసులను చూరగొంటున్నటువంటి సంస్థ యుఐఆర్సి,
యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. యుఐఆర్సి ముఖ్య ఆశయాలు ఇస్లాంపై ఉన్నటువంటి అపోహలను, అనుమానాలను తొలగించి ఖురాన్ మరియు హదీసు వెలుగులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహాబాల యొక్క పద్ధతి ప్రకారం ఇస్లాం ధర్మం యొక్క సందేశాన్ని మానవాళికి అందించటము, మానవులంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం ద్వారా వాటిని ప్రచారం చేసి ప్రజలలో మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను, విశ్వ మానవ సోదర సౌభ్రాతత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయడం. అంతేకాకుండా ఈరోజు సమాజంలో హరించుకుపోతున్నటువంటి నైతిక విలువలను ప్రజలకు నేర్పి వారిలో చైతన్యం కల్పించి వారిలో పరలోక భావాన్ని పెంపొందించడానికి నిరంతరం కృషి చేయటం. దీనికోసం యుఐఆర్సి సంస్థ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక నగరాల్లో, పట్టణాల్లో నేడు ఏ విధంగానైతే మీరు ఈ కుంచవరంలో ఈ కార్యక్రమాన్ని ఆలకిస్తున్నారో ఇలాంటి అనేక కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తున్నటువంటి సంస్థ యుఐఆర్సి, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. అంతేకాకుండా యుఐఆర్సి ప్రజలకు ఈ సమాంతర సందేశాన్ని, ఇస్లాం యొక్క స్వచ్ఛమైనటువంటి సందేశాన్ని అందింపజేయటానికి రుజుమార్గం టీవీ ఛానల్లో అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నది. ధార్మిక గ్రంథాల తులనాత్మక అధ్యయనం ద్వారా ఆధ్యాత్మికతను పెంపొందింప చేయాలని, సామాజిక రుగ్మతలను రూపమాపాలనే సత్సంకల్పంతో మీ ముందుకు వచ్చేసింది రుజుమార్గం టీవీ. దీన్ని తప్పకుండా మీరందరూ వీక్షించండి, అన్వేషించండి. అంతేకాకుండా యుఐఆర్సి సంస్థ ద్వారా ఇప్పుడు సరికొత్తగా యుఐఆర్సి కాల్ సెంటర్ను ప్రారంభం చేయడం జరిగింది. యుఐఆర్సి కాల్ సెంటర్కి ఎవరైనా కుల మత భేదం లేకుండా ఫోన్ చేసి వారి యొక్క ధార్మిక, ఆధ్యాత్మిక సంశయాలను, సందేహాలను నివృత్తి చేసుకోగలరు. ఈ కాల్ సెంటర్ నంబర్ 180030002721. ఈ కాల్ సెంటర్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆధ్యాత్మిక, ధార్మిక పరమైనటువంటి ఎటువంటి సందేహాలైనా అడిగి దానికి జవాబు పొందగలరు. ఇప్పుడు నేను ఈనాటి ప్రసంగికులు సోదరుడు షఫీ గారు, ప్రెసిడెంట్ యుఐఆర్సి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు షఫీ గారు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యుఐఆర్సి అధ్యక్షులుగా మరియు అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ పొందినటువంటి రుజుమార్గం టీవీ ఛానల్ డైరెక్టర్గా, భారతదేశంలోనే మొట్టమొదటి వినూత్నమైన కాన్సెప్ట్ కలిగినటువంటి ఐపిఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క డైరెక్టర్గా కూడా వీరు తమ విధులను నిర్వహిస్తున్నారు. షఫీ గారు ఆధ్యాత్మికతలో ఆసక్తి మేరకు గత 10 సంవత్సరాలకు పైగా ధార్మిక గ్రంథాలైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, గీత, క్రైస్తవ గ్రంథమైనటువంటి బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం చేసి వాటి యొక్క సమాంతర విషయాల ప్రచారం ద్వారా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కాకుండా దేశ విదేశాల్లో దాదాపుగా 200కు పైగా మహాబహిరంగ సభల్లో ప్రసంగించి ఉన్నారు. సోదరుడు షఫీ గారు అనేక మంది పాస్టర్లతో డిబేట్స్ కూడా చేసి ఉన్నారు. వాటిలో యేసు శిలువపై మరణించారా అనే అంశంపై మంచి క్వాలిటీతో కూడినటువంటి డివిడీస్ ఆ డిబేట్స్ మీద మనకు అందుబాటులో ఉన్నాయి. పాస్టర్ అబ్రహాం గారు మరియు పాస్టర్ ఎడ్వర్డ్ జోసెఫ్ గారితో సోదరుడు షఫీ గారు చేసినటువంటి ఈ డిబేట్స్ ఎంతో నిర్ణయాత్మకంగా కొనసాగాయి. ఈ డిబేట్స్ యొక్క సిడీస్ కూడా మీకు యుఐఆర్సి స్టాల్లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా సోదరుడు షఫీ గారు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో క్రైస్తవ సోదరుల మధ్య ప్రత్యేకంగా ముస్లిం తెలుగు బైబిల్ స్కాలర్గా గుర్తింపు పొంది ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర పాస్టర్ల సంఘం అధ్యక్షులు జాన్ సుబ్బారావు గారు వారిని మంగళగిరిలో
జరిగినటువంటి యుఐఆర్సి కార్యక్రమంలో ఎంతో ఘనంగా సన్మానించి ఈ విషయాన్ని మరీ ఊటంకించారు. యుఆర్సి అధ్యక్షులుగా ఉన్నటువంటి షఫీ గారి సేవలను గుర్తిస్తూ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారు మరియు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ గారు యుఐఆర్సి కార్యక్రమాల నిమిత్తం ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో శాంతి సుస్థిరత కోసము పాటుపడుతున్న వారి యొక్క దార్శనికతను దూరదృష్టిని గుర్తించి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు వారికి అభినందన పత్రాన్ని అందజేశారు. అంతేకాకుండా సోదరుడు షఫీ గారు ఇన్స్పిరేషన్స్ అన్లిమిటెడ్ అనే యొక్క వ్యక్తిత్వ వికాస సంస్థ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ను నెలకొల్పి అనేక మంది విద్యార్థుల కోసము అనేక కళాశాలలో అనేక సంస్థల్లో వారి యొక్క కార్యక్రమాలను ఇస్తూ వచ్చారు. వారి యొక్క ఈ విశేషమైనటువంటి సేవలను గుర్తించి రోడా మేస్త్రి కాలేజ్ ఆఫ్ సోషల్ వర్క్ హైదరాబాద్ వారి యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ కడియం శ్రీహరి గారి వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ని కూడా వారికి బహుకరించడం జరిగింది. మరి అనేక కార్యక్రమాల్లో ప్రత్యేకంగా యేసు స్థానం 3 కాలాలలో, క్రైస్తవం మరియు ఇస్లాంలో సమాంతర విషయాలు, నిత్య జీవానికి బలి అవసరమా, ఇలా అనేక ఆసక్తికరమైనటువంటి విషయాల్లో దాదాపుగా 40కి పైగా సోదరుడు షఫీ గారి డివిడీస్ యుఐఆర్సి స్టాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. మీరు తప్పకుండా ఈ డివిడీస్ని సేకరించి వెళ్ళగలరని ఆశిస్తున్నాను. మరి ఇంతటి గొప్ప వక్త, దేశ విదేశాల్లో ప్రసంగించినటువంటి షఫీ గారు ఈనాటి అంశం ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశంపై ప్రసంగించవలసిందిగా సాధారణంగా మైకుపై ఆహ్వానిస్తున్నాను.